పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర క్రెడిట్ తనది కాదని అయ్యర్దేనని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ క్వాలిఫైర్ 1కు అర్హత సాధించింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో పటిష్టమైన ముంబై ఇండియన్స్ను 7 వికెట్లతో చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రికీ పాంటింగ్ పంజాబ్ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. శ్రేయస్ అయ్యర్తో పాటు తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రేయస్ అయ్యర్ సత్తా ఏంటో తనకు తెలిసే వేలంలో భారీగా ఖర్చు పెట్టినట్లు స్పష్టం చేశాడు. ఫియర్లెస్ గేమ్తో కుర్రాలు సత్తా చాటుతున్నారు. 24 ఏళ్ల వయసులో ప్రభ్సిమ్రన్ సింగ్ 500 పరుగులు చేశాడు. ఈ టోర్నీ ద్వారా లభించిన ఆనిముత్యం ప్రియాన్చార్య అని ఆరంభంలోనే చెప్పారు. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. వేలంలో నేను ఖర్చు పెట్టిన తీరును చూస్తే శ్రేయస్ అయ్యర్తో పనిచేసేందుకు నేను ఎంత ఆసక్తిగా ఉన్నాననే విషయం అర్థమవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించినప్పుడే మా మధ్య మంచి సంబంధం నెలకొంది. చాలా రోజులుగా శ్రేయస్ అయ్యర్ తెలుసు. అతనొక ప్రతిభ కలిగిన ఆటగాడు. జట్టులో కొత్త సంస్కృతిని నెలకొల్పాలంటే అయ్యర్ వంటి ఆటగాళ్లు అవసరం. మీరు మా ఆటగాళ్లందరితో వ్యక్తిగతంగా మాట్లాడితే వారంతా శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసలు జల్లు కురిపిస్తారు. అతని అద్భుతమైన కెప్టెన్సీతోనే పంజాబ్ సక్సెస్ అయిందని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.